కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు ఇకపై మీరు ఎండలో నడుస్తూనో బస్సుల కోసం గంటలు గంటలు వెయిట్ చేస్తూనో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవాణా ఇబ్బందుల వల్ల ఏ ఆడపిల్ల చదువుకు దూరం కాకూడదు అని ఉచిత ఈవీ స్కూటీల పంపిణీకి శ్రీకారం చుట్టారు. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ పథకానికి ప్రధానంగా తెలంగాణకు చెందిన 18 ఏళ్లు నిండిన విద్యార్థులు అర్హులు. ముఖ్యంగా డిగ్రీ లేదా పీజీ ప్రొఫెషనల్ కోర్సులో చదువుతున్న మెరిట్ విద్యార్థులకు ఇందులో ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తులు చేసుకోవాలి అనుకునే వారు ఆధార్ కార్డు, కాలేజ్ ఐడి, మార్కుల మెమో మరియు ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ ను ఇప్పుడే సిద్ధం చేసి పెట్టుకోండి. ఇక బడ్జెట్ విషయానికి వస్తే ఈ పథకాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2026-27 బడ్జెట్ లో చేర్చి నిధులు కేటాయించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలలో ఇదొకటి. ఇప్పటికే బడ్జెట్ లో సంక్షేమ పథకాల కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నారు. అందులోనే దీనిని కూడా చేర్చే అవకాశం ఉంది. దీనిని ఒకేసారి కాకుండా దశల వారీగా అమలు చేస్తారంట. మొదటి విడతలో అర్హులైన సీనియర్ విద్యార్థులకు ప్రాధాన్యతనిస్తూ ఈ స్కూటర్ల పంపిణీ చేయనున్నారు. చదువుకోవాలనే కసి ఉన్న ఆడపిల్లలకు రవాణా ఇబ్బంది కాకూడదని రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇది. దీంతో పాటు మహిళల రక్షణ కోసం స్టాండ్ విత్ హర్ అనే స్పెషల్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు. సో గర్ల్స్, ఇక మీ కాలేజ్ జర్నీ సూపర్ ఫాస్ట్ అండ్ ఎకో ఫ్రెండ్లీ అవ్వబోతోంది. ఈ స్కీమ్ కి సంబంధించిన వెబ్సైట్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు త్వరలోనే రానున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వడం మర్చిపోకండి.